నేను మీ సుజాత. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్మా ఫుడ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చిమిరపకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫ్రెండ్స్, 100 గ్రాములు పచ్చిమిర్చి తీసుకొని పక్కన పెట్టుకోండి, కడిగి ఆరబెట్టుకోండి. ఒక బానట్లో 2 స్పూన్ల మినపప్పు, కొంచెం మెంతులు, కొంచెం ధనియాలు వేసి వేయించండి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇలా సగం సగం ముక్కలు కట్ చేసుకొని వేయండి. అప్పుడు చిట్పట్లాడకుండా ఉంటాయి, లేదంటే మిర్చి పగిలిపోయి మొహాన్ని చిందుతాయి. కొంచెం చిన్న అల్లం ముక్క వేసేసి కొంచెం వేయించండి. కొంచెం పచ్చిమిర్చి కూడా కొంచెం వేగేటట్టు చూడండి. అవి తర్వాత కొంచెం చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి ఒకసారి వేయించేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక మూత పెట్టండి. కొంచెం పచ్చిమిర్చి కూడా కొంచెం మగ్గుతాయి, అంతోపాటు అల్లము చింతపండు కూడా కొంచెం మగ్గుతాయి. ఇలా వేయించేసి ఇంకా స్టవ్ ఆపేసి కొంచెం చల్లారి పెట్టుకోండి. బాగా చల్లగా అయిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకొని, ఇప్పుడు చల్లారిపోయాయి, ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే ఆయిల్ సరిపోతుంది. ఈ చలికాలము బాగుంటుందండి, కారకారంగా. కొంచెం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. మొత్తం ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం రుచికి తగినంత ఉప్పు, కొంచెం బెల్లం. ఇది తాటి బెల్లం అండి, మామూలు బెల్లం కూడా వేసుకోవచ్చు. తాటి బెల్లం అంటే హెల్త్కి కూడా మంచిదని చెప్పి నేను తాటి బెల్లం వేసాను. రుచికి తగినంత సాల్ట్, బెల్లం వేసేసి ఇలా కచ్చాపచ్చిగా పట్టేసుకొని చక్కగా వేడి అన్నంలో కొంచెం ఇలా పచ్చడి కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మనకు ఈ చలికాలం చాలా బాగుంటుందండి, తినడానికి నోటికి చాలా ఇదిగా ఉంటుంది. ప్లస్ సి విటమిన్ కూడా ఉంటుంది పచ్చిమిర్చిలో. మరి తప్పకుండా చేసుకొని తింటారని అనుకుంటున్నాను. దోశల్లో కూడా బాగుంటుందండి ఈ చట్నీ. తప్పకుండా ఇలా చేసుకొని తినండి, చలికాలము చాలా బాగుంటుంది కారకారంగా.